ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించాను. మల్టీగ్రెయిన్స్ అన్నీ వేసేసి దోశ పిండి చేశాను. అలాగే పల్లి చట్నీ. ఇప్పుడైతే దోశలు వేసేవాళ్ళు మా వారికి. ఇక్కడేమో కాకరకాయలు ఉడుకుతున్నాయి. ఇవి ఉడికిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి ఫ్రై చేసేస్తాను. ఇది వచ్చేసి కాకరకాయలోకి మసాలా పౌడర్. కారం వేస్తాం కదా, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి కారం చేస్తాం కదా, సో అది ఇక్కడ పౌడర్ అయితే రెడీగా ఉంది. కాకరకాయలు ఉడికిన తర్వాత ఫ్రై చేసేసి అందులో ఈ పౌడర్ అయితే వేసేస్తాను. దోసకాయ పప్పు చేశాను, వైట్ రైస్, అలాగే కాకరకాయ ఫ్రై. మా అబ్బాయికి ఈరోజు లంచ్ బాక్స్ ఇదన్నమాట. నేను కాకరకాయ ఫ్రై బాగా ఇష్టంగా తింటాము. మామూలుగా పిల్లలు కాకరకాయ తినడానికి బాగా ఇబ్బంది పెడతారు, కానీ మా అబ్బాయి కాకరకాయ మంచిగా తింటాడు. మేము ముగ్గురం కూడా ఇష్టంగా తింటాంలేండి. ఫ్రై ఎక్కువగా ఇష్టంగా తింటాము. కర్రీ కానీ అవైతే నేను ఏవి చేయను, ఓన్లీ ఫ్రైయే చేస్తాను కాకరకాయ. సో మా అబ్బాయి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఇలా ప్రిన్సెస్ కట్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువగా ఉంది, దీన్ని సెట్ చేయమని చెప్పి అడిగారనమాట. సో ఇప్పుడు దీన్ని నేను బ్యాక్ సైడ్ ఈ హుక్స్ ఇచ్చారు కదా, ఈ హుక్స్ని నేను క్లోజ్ చేసేసి ఫ్రంట్ వైపు ఇక్కడ ఇచ్చిన ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఈ ఫ్రంట్ వైపు ఇలా కట్ చేసేసి అక్కడ హుక్స్ పెడతాను. ఫ్రంట్ వైపు మనం ఇలా కట్ చేసి ఓపెన్ పెట్టామనుకోండి, సో అది స్టిచ్ చేసిన తర్వాత ఈ ప్యాడ్స్ రెండు దగ్గరగా అయిపోయి షేప్ అవుట్ అయిపోతుంది. సో అందుకని ఈ ప్యాడ్స్ అయితే రిమూవ్ చేసేస్తానని చెప్పాను. సో ఇవి తీసేసి ఇక్కడైతే నేను హుక్స్ కాజా అయితే వేసేస్తాను. సో ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను. అలాగే దీనికి బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఉంది కదా, సో దాన్ని కవర్ చేయడానికి ఇక్కడ ఈ క్లాత్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని యాడ్ చేసేసి కుట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ వైపు అయితే కట్ చేసేసాను. ఇక్కడ ఆల్రెడీ ఒకటి తీసేసాను. ఇప్పుడు ఇంకొకటి ఇట్లా లోపల ఉంది, ఇది రిమూవ్ చేసేసి తర్వాత వీటిని జాయిన్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి ఇక్కడ చిన్న స్టిచ్ ఒకటి వేస్తారనమాట. ఆ స్టిచ్ని ఓపెన్ చేసేస్తే సరిపోతుంది. ఇలాగా బ్యాక్ సైడ్కి కూడా తిప్పేసి ఈ ఒక్క స్టిచ్ ఇలా రిమూవ్ చేస్తే సరిపోద్ది. ఈ రెండు వచ్చేసాయి. ఇక ఫ్రంట్ వైపు నార్మల్ బ్లౌజ్కి మనం అదేంటి హుక్స్ కాజాకి ఎలాగ స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేశాను కదా, దీన్ని అయితే స్టిచ్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈ లోపల ఉన్న లైనింగ్ అది అటు ఇటు అవ్వకుండా ఫస్ట్ అయితే దీన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ రెండు కూడా జాయిన్ చేసేసాను. ఇక్కడ హుక్స్ కాజా ఉంది కదా, ఈ రెండింటిని ఇలా దగ్గరగా పెట్టేసి ఒక 2 సార్లు స్టిచ్ చేసేసాను గట్టిగా. సో ముందైతే హుక్స్ కాజా పెట్టేస్తాను. ఇదిగోండి, క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసేసి అంటే ఫ్రిల్స్ లాగా పెట్టి ఇలా స్టిచ్ చేసేసాను. ఇలా పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడితేనే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా పెట్టేసి ఇక్కడంతా కూడా ఇక్కడ ఈ 3 సైడ్లు కూడా నేను పిన్స్ పెట్టేశాను. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఇది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. సో నెక్ అయితే ఒక 4 ఇంచెస్ వరకు పైకి పెట్టమన్నారండి. సో అందుకని కరెక్ట్గా 4 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇదైతే ఇక్కడ ప్లేస్ చేసేసాను పిన్స్ తోటి. సో ఇప్పుడు ఇది స్టిచ్ చేసేయాలి. ఫైనల్గా ఇదైతే స్టిచ్ చేసేసానండి. చూసారు కదా, ఇదంతా కూడా నేను జాయిన్ చేసేసాను అటు ఇటు అంతా కూడా. నెక్ అయితే కవర్ అయిపోయింది.
4 ఇంచెస్ పెట్టాను లెంత్. అలాగే ఫ్రంట్ వైపు వచ్చేసి ఇలాగా ఉక్స్లో కాజాలు వేసుకునేలాగా స్టిచ్ చేసేసాను. మీకు ముందే చూపించాను కదా, ఇక్కడ ప్యాడ్స్ ఉన్నాయి, అవి తీసేసాను అనమాట. ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్యాడ్స్ లేకపోయినా కూడా షేప్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో వీటికి ఉక్స్లు కాజాలు వేసేస్తే ఇది బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాగా రెడీమేడ్ బ్లౌజెస్ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. చిన్న చిన్న చేంజెస్ చేసేసి మనం బ్లౌజ్ని అయితే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక సపరేట్ డిజైన్ లాగా అనిపిస్తుంది చూడడానికి. యాక్చువల్గా ఇది సెట్ అవ్వలేదు అని చెప్పి వేరే బ్లౌజ్ కూడా తీసుకుందామని అనుకున్నారు. కాకపోతే నాకు లాస్ట్లో ఇలా ఐడియా వచ్చిందనమాట. ప్యాడ్స్ రిమూవ్ చేసేసి ఫ్రంట్ వైపు ఓపెన్ పెట్టేద్దాము, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చేద్దామని చెప్పి అప్పటికప్పుడు చెప్తే వాళ్ళు క్లాత్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో దీన్ని అయితే రెడీ చేశాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.